హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేనైతే ఉండాలి. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఉల్లిపాయ బంగారం అయిపోయింది కదండి. అందుకని ఏం వండాలి ఇంట్లో చూస్తే ఒక్క ఉల్లిపాయ ఉంది. ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలి పిక్కలో టమాటా కూర వండుకుందాం అనుకున్నాను. కానీ ఉల్లిపాయలు చూస్తే లేవు. అందుకని ఒక ఐడియా వేసాను. ప్రాన్స్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఎలా వండుతామో అలాగే బీన్స్ పిక్కలు బిర్యానీ వండుకుంటున్నాను నేను. అన్నం వేరేగా కూర వేరేగా వండుకొని ఇది చల్లగా ఉన్నప్పుడు అది వేరేగా ఇది వేరేగా వండుకొని మళ్ళీ దాన్ని మిక్స్ చేసుకొని కలుపుకొని తినాలి. కాబట్టి అదేమీ లేకుండా ఇలా వండేస్తున్నాను. కళాయి పెట్టాను, ఆయిల్ వేసాను, ఒకే ఒక్క చిన్న ఉల్లిపాయ చూపించాను కదా, ఆ ఉల్లిపాయ వేసాను, 3 పచ్చిమిరపకాయలు వేసాను, ఒక టమాటా వేసాను. శుభ్రంగా వేగనిచ్చాను. కొన్ని మసాలా దినుసులు వేసి ఆ బీన్స్ పిక్కలు కూడా వేసేసాను. చూసారా నా తెలుగుతేటలో? అలా వేసేసి బాగా వేపుకొని అలా రెడ్ కలర్ వచ్చేదాకా వేపి అందులోనే కొంచెం ఉప్పు కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాను. అవి కానీ కొంచెం నానబెట్టిన గ్లాస్ బియ్యం వేసాను. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. మామూలు బిర్యానీ ఎలా వండుకుంటే ఇది అంతే. గ్లాస్ బిర్యానీకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని బాగా తలమని మరిగినప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి. 1 నిమిషం హైలో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో, తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకుంటే బాగా ఉడికిపోయి గుమ్మగుమ్మలుగా ఇల్లంతా ఇంటి పక్క వాళ్ళకి, ఇంటి ఎదురుగుండా వాళ్ళకి అందరికీ వాసనలు వచ్చేస్తాయి. మన ఇంట్లో తప్ప. మనం వండుకుంటున్నామని ఈదులో అవతలకి వెళ్తుంది కానీ మనకు తక్కువ వస్తుంది. చూసారా గుమ్మలాడే. వెజిటేబుల్స్ ఏమీ వేయలేదు. బీన్స్ పిక్కలు టమాటా బిర్యానీ కొత్తిమీరతో గార్నిష్ చేశాను. అయినా ఎలా ఉంటుందా, ఫస్ట్ టైం ట్రై చేసాను అని డౌట్గా అయితే నోట్లో వేసుకోవడానికి సాహసం అయితే చేసేసాను. సాహసం చేసి అలా నోట్లో వేసుకున్నాను. ఇలా చూసి ఒక పిక్కతో అలా ముద్ద నోట్లో పెట్టుకుంటే పువ్వుల కక్కే బిర్యానీ. అబ్బాబ్బాబ్బా, వీడియో కోసం కాదు కానండి, నిజంగానే అనుకోకుండా చెత్తగా ఉంటుందేమో అనుకున్నాను కానీ సూపర్ వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.